ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 2024 ఎన్నికల టార్గెట్గా ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. జగన్ తన వ్యూహాలతో ప్రత్యర్థులకు అంతుబట్టడం లేదు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో మోగించిన భారీ విజయ శంఖారావం ఇప్పటికీ మోగుతూనే ఉంది. ఎన్నికలు ఏవైనా కావచ్చు, విజయం వైసీపీదే అన్న దిశలో ఇప్పటి వరకు పరిస్థితి కొనసాగుతుంది. ఇక త్వరలో జరగనున్న కేబినెట్ మార్పులు రానున్న 2024 అసెంబ్లీ ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకొని జరగవచ్చునని సమాచారం. ప్రాంతాలు, వర్గాలు, సామాజిక సమీకరణ ఆధారంగా కొత్త మంత్రివర్గం కొలువుదీరనుంది. అలాగే జగన్ ప్రచార వ్యూహాన్ని రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈసారి ఎన్నికల్లో జగన్ ఒక్కరే ప్రచార బాధ్యతలు తీసుకోవాల్సి ఉంటుంది. వైసీపీలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి జనంలోకి వెళ్ళగలిగిన నేత జగన్ ఒక్కరే కనిపిస్తున్నారు. గత ఎన్నికల ముందు జగన్ దాదాపు 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. ఈసారి అధికారంలో ఉండడంతో అది సాధ్యం కాదు. అయినా సరే 175 నియోజకవర్గాల్లోనూ పర్యటించాల్సి ఉంది. ఇక గత ఎన్నికల్లో జగన్కు అండగా చెల్లెలు షర్మిల, తల్లి విజయమ్మ ఉన్నారు. ఈసారి వారి బాధ్యతలు భారతి తీసుకోవచ్చునని తెలుస్తోంది. ఇప్పటి వరకు భారతి పారిశ్రామికవేత్త, గృహిణిగానే బాధ్యతలను నిర్వర్తించారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆమె తాడేపల్లిలోనే ఉంటూ జగన్ బాగోగులు చూసుకుంటున్నారు. ఇక భారతి గత ఎన్నికల్లో పులివెందుల్లో ఇంటింటికి ప్రచారం చేశారు, కానీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించలేదు. అయితే ఈసారి భారతిని రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాలని జగన్ నిర్ణయించారని తెలిసింది. ముఖ్యంగా మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు భారతి ప్రచారం ఉపయోగపడుతుందనే అంచనాలో ఉన్నారు. భారతి ఇంతవరకు పబ్లిక్ మీటింగ్స్లో పాల్గొన్నది లేదు. దీనిపై శిక్షణ కూడా తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే భారతి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం సాగుతుంది. జగనన్న ఎప్పుడు మహిళల పక్షపాతి, ఆడోళ్ళు ఇంట్లో కష్టపడకూడదని ఎప్పుడు మా మామ చెప్తాను పెట్టారు. ఆడోళ్ళు సంతోషంగా ఉండాలా ఇంట్లో ఎప్పుడు అని జగన్ సార్ ఏం చెప్పినాడు. అందుకనే ఇల్లు కట్టించడమే కాకుండా ఇల్లు రిజిస్ట్రేషన్ ఎవరి పేరుతో పెట్టిస్తారన్నాడు. ఆడోళ్ళ పేరుతోనే ఇల్లు రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇంతవరకు మనకు పట్టాలు ఇచ్చినారా? మన ఇళ్లకు మనకు పట్టాలు ఇచ్చినారా? జగనన్న మన ఇళ్లకు మనకే పట్టాలు ఇస్తానన్నాడు. ఆ పట్టాలు తీసుకొని మనం అవసరమైతే బ్యాంకులకు పోయి లోన్ పెట్టుకొని లోన్ తెచ్చుకోవచ్చు. అది మొదటిది. రెండోది, మన పిల్లలకు చదువు కావాలనుకుంటాం కదా, మనమంతా అనుకుంటాం కదా. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఫీజు రీయింబర్స్మెంట్ ఏమన్నా వచ్చిందా? మనం పిల్లల్ని పెద్ద చదువులకు పంపాలంటే ఏం చేస్తున్నాం? మనము అప్పులు చేసుకుంటున్నాం, కష్టపడుతున్నాం, ఆస్తులు అమ్ముకుంటున్నాం. అవునా కాదా? కష్టపడుతున్నాం కదా. జగన్ సార్ ఏం చెప్పినాడు మనకు? జగన్ సార్ ఏం చెప్పినాడు మనకు? కేజీ నుండి పీజీ వరకు పిల్లలకయ్యే చదువులకయ్యే ఖర్చు ఎంత ఖర్చు అయినా సరే దీన్ని చదివి చాలా కష్టపడతాం. నేను ఎంతో మందిని కలిసిన, ఆరోగ్యం బాగాలేదమ్మా చేర్చుకోలేకుండామమ్మా అని. మీరు ఒకరా జగనన్న వస్తే ఏం చెప్పినారు? ఆరోగ్యశ్రీ కింద 1000 రూపాయలకు మించి ఏం ఖర్చు అయినా సరే ఆరోగ్యానికి ప్రభుత్వమే భరిస్తుంది. ఆరోగ్యశ్రీ కార్డు మనం ఉత్త ఆంధ్ర రాష్ట్రంలో కాదు, కర్ణాటకకు పో, తమిళనాడుకు పో, మహారాష్ట్రకు పో, అంటే బెంగళూరులో చూపించుకో, మెడ్రాస్ లో చూపించుకో, ముంబైలో చూపించుకో, ఎక్కడ చూపించుకున్నా మనకు 1000 రూపాయల పైన ఏం ఖర్చు అయినా ప్రభుత్వమే భరిస్తుంది ఆరోగ్యశ్రీ కింద. నాలుగోది, మనం అనుకున్నాం ఆడోళ్లకు కొంచెం ఆర్థిక స్వాతంత్రం. మనం ప్రతిదానికి ఇంకొకరిని డబ్బులు అడగకుండా మనకు మన స్వాతంత్రం ఉంటే బాగుంటుంది అనుకుంటాం కదా. అవునా కదమ్మా? డ్వాక్రా వాళ్ళందరూ మనం అదే కదా అనుకుండేది. అందుకనే కదా మనం పొదుపు సంఘాల్లో చేరేది. రవణ్య మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసినాడు. మీకు రుణాలు మాఫీ చేస్తాడన్నాడు. మాఫీ చేసినాడా? మాఫీ చేయలే. దాని మీద వడ్డీలు పెరిగిపోయినాయి. 14 నుండి వడ్డీ రూపాయి పెట్టాలి. ఆ వడ్డీలన్నీ పెరిగి ఇప్పుడు అన్నీ పెరిగిపోయినాయి, వడ్డీలు పెరిగినాయి. జగన్ ఏం చెప్పినాడు?
ఎన్నికల రోజుకు అంటే ఏప్రిల్ 11వ తారీఖు పొదుపు సంఘాల రుణాలన్నీ ఎంతైతే ఉంటాయో వాటన్నింటినీ 4 దఫాలలో మొత్తము మాఫీ చేస్తామన్నారు. జగనన్న మాట ఇస్తే నమ్మచ్చా మనము? జగనన్న మాట ఇస్తే నమ్మచ్చా? చంద్రబాబు మాట నమ్మచ్చా? నమ్మకూడదు, నమ్మలేము. మోసం చేస్తాడు ఆయన. హోల్సేల్ తెచ్చుకుంటాము ఇక్కడ కంపెనీ చెప్పినాడు. వ్యాపారాలు కూడా 15,000 రూపాయలు ఫ్రీగా డబ్బులు ఇస్తారని చెప్పినాడు. మీకు ఆటోకి కూడా ఇస్తారు. లాస్ట్ 4-5 days గా చేస్తా అంటే కూడా మేజర్ గా అందరు చెప్తా ఉండేది నీళ్ల ప్రాబ్లం చెప్తా ఉన్నారు. 5 years లో అసలు ఇండ్లే రిలీజ్ కాలేదనుకుంటా. మేము ఊర్లలో తిరిగినప్పుడు కూడా టీడీపీ నాయకులు ఒకరో ఇద్దరో వాళ్ళ ఇండ్లు పెద్ద పెద్దగా ఉన్నాయి కానీ పాపం మిగతా వాళ్ళ పరిస్థితి అంతా చాలా దీనంగానే ఉంది. సో అదే వీధిలో ఉంటా ఆ లీడర్ల వీధిలో ఉండే వాళ్ళు కూడా అన్హ్యాపీగా ఉండారు. ఎందుకంటే వాళ్ళకి ఇండ్లు రాలే, వాళ్ళకి పెన్షన్లు లేవు, వాళ్ళకి రేషన్ కార్డ్స్ లేవు. సో అసలు గడిచిన 5 ఏళ్లుగా ఏమీ 10 ఏళ్లుగా కూడా ఏమీ జరిగినట్టుగా లేదనుకుంటా. అందరూ రాజశేఖర రెడ్డి సార్ వచ్చినప్పుడు మాకు రోడ్లు వచ్చినాయి, రాజశేఖర రెడ్డి సార్ ఉన్నప్పుడు మాకు ఇండ్లు ఇచ్చినారు, మాకు రేషన్ కార్డులు ఇచ్చినారు అనే చెప్తారు. వాళ్ళందరికీ తెలుసు అనుకుంటా చంద్రబాబు చేసే మోసం చూస్తున్నారు అనుకుంటా. జగన్ అన్న ఇచ్చిన హామీలు కూడా వాళ్ళకి నమ్మకం ఉంది. ఎందుకంటే జగన్ గారు గడిచిన 9.5 సంవత్సరాలు కూడా ప్రజల మధ్యలో ఉంటా ప్రజల ఇష్యూస్ ఏంటి, యాక్చువల్ గా వాళ్ళు ఏమేం ఫేస్ చేస్తున్నారు అని దాన్ని బేస్ చేసుకుని నవరత్నాలు చేసినారు కదా. సో అది కాకుండా ఈ 9.5 ఏళ్లు జగన్ ఎక్కడ ఏ కాంప్రమైజ్ కాలే, ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ కాలే. తన విలువల విషయంలో గాని ఒక నిజాయితీతో రాజకీయాలు చేయడం విషయంలో గాని తను నిరూపించుకున్నాడు. అంటే మధ్యలో ఎంతో మంది రకరకాలుగా మాట్లాడిండొచ్చు, రైట్ ఆఫ్ చేసిండొచ్చు, కానీ ఆయన ధైర్యము, ఆయన చూపించిన విశ్వసనీయతనే ఆయన నిలబెట్టింది. ఈరోజు ప్రజలందరూ నమ్ముతున్నారు. ఈయన ఒకసారి చెప్పినాడంటే చేస్తాడు అనే నమ్మకం ఉంది. జగన్ కూడా అంతే ఆలోచన చేసి చెప్పినాడు. చేసిన నవరత్నాలు గాని చెప్పిన ప్రామిసెస్ అన్ని కూడా అంతే ఆలోచన చేసి చెప్పి